అందరికీ పాత్రికేయులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో ఇది రెండోసారి మీకు జీతాలు పెంచడం. అంటే గడిచిన ప్రభుత్వంలో మీకు చాలా తక్కువ వేతనాలు ఉండే, జీవో ఉండే, మీకు 13,000 వరకు 3,000 పైచిలకు మీకు కనీస వేతనం చెల్లించాలనేటువంటి ఒక జీవో ఉండే. గడిచిన ప్రభుత్వంలో గడిచిన కాలంలో ఆ జీవోను తొక్కిపెట్టేసి మీకు జీతాలు పెంచలే. మేము రాగానే మీకు జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేసినాం. కానీ అప్పటికి మీకు 5 నెలల జీతాలు పెండింగ్ ఉంది. 5 నెలల కాలం వరకు మీకు జీతాలు ఇవ్వలే. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ జీతాల పరిస్థితి చూస్తే మీరు పనిచేసిన కాలంలో 5 నెలలది పెండింగ్ ఉంది. ఆ 5 నెలల జీతాలు ఇవ్వాలంటే గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో పైసలు లేవు. అప్పుడు మేము ఒక ఆలోచన చేసి ఫస్ట్ ఈ పెండింగ్ జీతాలన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటే ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి పెండింగ్ బిల్లుల్ని ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి చేయాలని చెప్పినందుకు వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డ తర్వాత మనం 5 నెలల జీతాల్ని క్లియర్ చేసి 5 నెలల జీతాల్ని క్లియర్ చేసిన తర్వాత మీకు వేతనం సంబంధించినటువంటి జీవో ప్రకారం ఇవ్వాలని అంటే ఒకేసారి ఇవ్వడానికి మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ 2 విడతలుగా ఇద్దామని చెప్పేసి అనుకొని ఒక విడత మీకు ఒక 3,000 పైచిలకు పెంచినాం. ఇప్పుడు పెంచినటువంటి జీతాలతో మీ జీవోను పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ డిసెంబర్ మాసం నుంచి ఇవ్వడానికి దాన్ని సీసీ రోడ్డు వేస్తేనే అప్పుడప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, గుంటలు పడుతున్నాయి. ఎప్పుడు వేసినా కానీ మళ్ళీ ఎమ్మటే పోతుంది, అదొక సమస్య అవుతుంది. అక్కడి నుంచి కడపర్తి వరకు ఇక్కడ మన సెంటర్లో ఎట్లయితే సెంట్రల్ లైటింగ్ పెట్టినామో అక్కడ వరకు మనం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటే ఆ ఏరియా కూడా మా టౌన్ డెవలప్ అయింది, మా టౌన్ అభివృద్ధి అయింది అని చెప్పేసి నేను కోరగానే ఈ 10 కోట్లు దీంతో శాంక్షన్ చేసుకుని ఇంకొక 14 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఆ రోడ్డును కూడా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనికి తోడు ఈ టౌన్ లో ఇంతకుముందు మన వాళ్ళందరూ కూడా ఇండ్లు అడిగారు, ఖాళీలు అడిగారు. ఇప్పుడు జాగలు ఇవ్వడానికి ఉన్న భూములు మొత్తం కూడా కాజేసి, అది మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మీకు నేను ఇచ్చేటువంటి హామీ ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ అక్కకు అన్న ఇల్లు లేని పేదవాళ్ళకు, చిన్న ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది. మీ ప్లేస్లో ఎవరికన్నా ప్లేస్ లేదు, స్థలం లేదంటే 100 గజాలు 50 గజాలు అనేది తీసుకోండి. 1000 ఇండ్లను ఈ నగరకల్ టౌన్కే ఒక 1000 ఇండ్లు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరినాం. 2 నెలల్లో 1000 ఇండ్లు తీసుకొచ్చి నగరకల్ టౌన్ లో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది. నేను చెప్తున్నా, మాట ఇస్తున్నా, 1000 ఇండ్లు ఇస్తాం. 1000 ఇండ్లు శాంక్షన్ చేసి ఇవ్వటంతో పాటుగా మీ అందరూ కూడా, మీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా నువ్వు ఎంప్లాయీవి నీకు తర్వాత ఇస్తాను అనేటు, మీది పెద్ద ఎంప్లాయ్మెంట్ ఏం కాదు, క్లీనింగ్ డ్యూటీ మీరు చేసేది, పారిశుద్ధ్య కార్మికులుగానే మీరు పనిచేసేది. ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి. ఈరోజు 8.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని కోలుకోలేని దివాలా తీసేటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డారు. మీరు మొన్న చూసారు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2.5 గంటలు మాట్లాడారు. అట్లా ఈడ ఎండిఓ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, అవి కూడా కట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మన కడపర్తి దగ్గర 100 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను శాంక్షన్ చేయించారు. వచ్చే నెల మన కాడికి ముఖ్యమంత్రి గారు వస్తుంది. ఆ గురుకుల పాఠశాలన్నిటి కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేయబోతా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ నగరకల్ అనేటువంటిది మనందరం కూడా మన కుటుంబంగా భావించి, ప్రజాప్రతినిధులు కానీ, ఉద్యోగులు కానీ, అధికారులు కానీ అందరం కలిసి ఇది ఒక సమిష్టి కుటుంబంగా భావించి ఈ టౌన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి చేయటమే నా బాధ్యత, అభివృద్ధి చేయటమే నా సంకల్పం, అభివృద్ధి నా ఆకాంక్ష అని చెప్పేసి నీకు హామీ ఇస్తాం. ఎందుకంటే నేను మీ మధ్య ఉండేటువంటి, నాది ఎక్కడో వేరే ఊరు, వీడికి వచ్చి మళ్ళీ పోయేసి నా ఇంట్లో ఉండేటోని కాదు. పొద్దున్న లేస్తే మీ కళ్ళ ముందు తిరిగేటోని.
ప్రతి కష్టం ఉన్నా, ప్రతి బాధ ఉన్నా, ఎవరికైనా ఆపద వచ్చినా, జ్వరం వచ్చినా, సావైనా, బతుకైనా ప్రతి వార్డుకు, ప్రతి గల్లీకి వచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి మీ కష్టాలన్నీ నేను చూస్తా ఉన్నా. ఈ కష్టాలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం కావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాను. ఇంకొక ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. మా అక్కలు, అన్నలు అందరూ రోజు పొద్దున్న లేస్తే ఆ డ్రైనేజీలకు దిగి కాళ్ళు చేతులు ఆగమవుతా ఉన్నాయి, ఇబ్బంది పడతా ఉన్నాం. అవసరం అనుకుంటే 4 రోజులు ఆలస్యమైన, ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్ అయినా దీన్ని మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మా కార్మికులందరూ ఆరోగ్యాలు కాపాడినటువంటి వాళ్ళమైతాం అనేటువంటి ఒక ఆలోచనతో, అంటే ఒక విజన్ తోని ఈ టౌన్ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి. మేము మీ కుటుంబ సభ్యులం, మీ కళ్ళ ముందు ఉండేటువంటి వాళ్ళం. మీకు ఏ కష్టం ఉన్నా కౌన్సిలర్లకు చెప్పండి, చైర్మన్ గారికి చెప్పండి, వైస్ చైర్మన్ గారికి చెప్పండి, మన నాయకులకు చెప్పండి, మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పండి, నాకు చెప్పండి. మనం అందరం కూడా ఒక సమిష్టి కుటుంబంగా, సమిష్టి ఆలోచనతోని ఈ నగరికల్ టౌన్ మనది, ఈ ప్రజలు మనోళ్ళు, వీళ్ళకు మంచి చేద్దామనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. నేను మాటిస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానీ, మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కానీ, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, నేను కానీ మా సాధ్యమైనంత మేరకు, చేతనైనంత మేరకు మీకు మంచి చేస్తాం, మీ మంచి కోసం ప్రయత్నం చేస్తాం తప్ప మేము ఇంకొక అటు ఇటు కాలయాపన చేసేటువంటి వ్యక్తులం కాదు అని చెప్పేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు జీతాలు పెంచినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సహకరించినందుకు మీ పాలక మండలికి, మీ అందరికీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ముగిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.